లేఖలు అనేది కూడా చాలా రచనా ప్రక్రియకు సంబంధించి చాలా కీలకమైనటువంటి విషయమే లేఖ అనేది. ఆ మధ్య ఎవరో ఒక ప్రసంగంలో ఒక ఆయన చెప్తున్నాడు, ఈ కాలపు యూత్ కనీసం ప్రేమ లేఖలు కూడా రాసుకోలేకపోతున్నారయ్యా, మరి దారుణంగా ఉంది అని చాలా బాధపడ్డాడు ఆయన. ఎందుకంటే ఎప్పుడైతే మీకు ఈ రకరకాల టెక్నాలజీ పెరిగి వాట్సాప్ గ్రూపులు అవి ఇవి వచ్చేసిన తర్వాత ఏదైనా ఎక్స్ప్రెస్ చేయడానికి మనము ఎమోజీస్ను వాడేస్తున్నాము. ఒక లవ్ సింబల్ పెట్టడము, మరొకటో విషాదానికో 100 రకాల ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ రెడీగా అవైలబుల్గా ఉన్నాయి కనుక ఎమోజీస్తో మనము రెస్పాన్సెస్ ఇస్తున్నామే తప్పించి దానికి మించిన అంటే ఒక రెడీమేడ్ ఫుడ్కి ఒక ఫాస్ట్ ఫుడ్కి రాను కమ్యూనికేషన్లో మనం అట్లా లిమిట్ అయిపోతున్నాము. ప్రేమ లేఖలు ఎందుకు రాయాలి అంటే ప్రేమ బాయ్ మీట్స్ గర్లే కాకపోవచ్చు, కేవలము అది ప్రేమ ప్రకటన అనుకోవద్దు దయచేసి. ఆ ప్రేమ లేఖ ఏ లేఖ అయినా కూడా ఆ లేఖలో ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, రైటింగ్ ఎబిలిటీస్ ఉన్నాయి. మీరు చేతిలో కలం తీసుకుని రాయటానికి ప్రయత్నం చేసినప్పుడు మీ బుర్ర ఆలోచిస్తూ ఉంటుంది. దెర్ ఆర్ 3-4 ఫ్యాకల్టీస్కి మనం పని చెప్పడం అవుతుంది కనుక మన ఇన్నర్ ఫ్యాకల్టీస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి లేఖలు కూడా ఒక టైంలో బాగా ఉపయోగపడ్డాయి. ఈ కాలపు వాళ్ళకి ప్రేమలు అయితే అలాగే ఉన్నాయి, కానీ ఆ ప్రేమల్ని వ్యక్తం చేసేటువంటి ఒక మేజర్ రైటింగ్ ప్రక్రియ అనేది వెనకబడటం అనేది మాత్రం బాధాకరమైనటువంటి విషయమే. లేఖ అనగానే ప్రేమ లేఖలే అనుకోనక్కర్లేదు. మన చిన్నప్పుడే చాలా చిన్న క్లాసుల్లోనే స్కూల్లో లీవ్ లెటర్ ఎట్లా రాయాలో నేర్పించేవాళ్ళు. అప్పటి నుంచి అంటే లెటర్స్ కున్న ప్రాధాన్యము చిన్నతనాల నుంచి మనకి లెటర్స్ ఒక రకమైనటువంటి ఒక అనుబంధము అనేది మొదలు అవుతుంది. అప్పుడే మీరు ఆల్రెడీ లెటర్ రైటింగ్ లో స్కిల్స్ మనము నేర్చుకోవటం మొదలు పెట్టాము. అలాగే లేఖలకి చాలా విస్తృతమైనటువంటి ఒక అంబరిల్లా ఉంది. విస్తృతమైనటువంటి ప్రయోజనాలకి లేఖల్ని మనం ఉపయోగిస్తూ వస్తున్నాం. పొలిటికల్ గా తీసుకుంటే ఒక ప్రజాప్రతినిధి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఒక రాజీనామా లేఖని పంపిస్తాడు. ఆ రాజీనామా లేఖని పార్టీ అధినేతకు పంపిస్తే ఒక పద్ధతి, స్పీకర్ ఫార్మాట్ లో కనుక ఆ రిజిగ్నేషన్ లెటర్ ఆ ఫార్మాట్ లో పంపిస్తే అదొక పద్ధతి, పార్టీ అధిష్టానానికి పంపిస్తే అంత సీరియస్ కాదు, పార్టీ ఏదో బుజ్జగిచ్చి మళ్ళీ కంటిన్యూ చేయమని చెప్పి అడుగుతుంది అనుకోవాలి. కనుక రాజీనామా అనేది ఎంత సీరియస్ గా ఉన్నాడు, నిజంగా ఆ పదవికి రాజీనామా చేస్తున్నాడా లేదా అని చెప్పడానికి అతను రాస్తున్న ఒక ఫార్మాటింగ్ అనేది, లేఖకు సంబంధించిన ఒక ఫార్మాటింగ్ ప్లేస్ ఏ వైటల్ రోల్. అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. దేశాధినేతల మధ్య లేఖలు నడుస్తూ ఉంటాయి, ఉత్తర ప్రత్యుత్తరాలు నడుస్తూ ఉంటాయి. ఏదైనా ఒక డిసెంట్ ని వ్యక్తం చేయాలంటే ఒక దేశానికి సంబంధించిన వాళ్ళ రాయబార కార్యాలయానికో మరొకటో మనము లేఖల్ని రాస్తూ ఉంటాం. మనకి ఏదైనా ఉద్యోగం ఇస్తే అది అపాయింట్మెంట్ లెటర్ అంటాము, ట్రాన్స్ఫర్ ఆర్డర్ అంటాము. ఇలా లేఖలు పలు రకాలుగా ఉంటాయి. ప్రజలు ఎవరైనా కూడా తమ సమస్యల్ని చెప్పుకోవడానికి అర్జీలు పెట్టుకుంటారు. అర్జీలు కూడా ఒక రకమైనటువంటి లేఖల ఫార్మాట్ కిందకే వస్తూ ఉంటాయి. మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా లేదంటే మరొకటి ఏదైనా ఒక ఇది జరిగినప్పుడు థ్యాంక్స్ చెప్తూ కూడా లెటర్స్ రాస్తూ ఉంటారు. కొంతమంది పుస్తకాలు పంపిస్తూ ఉంటారు. పుస్తకాలు పంపిస్తే మీ పుస్తకం అందింది అని చెప్పి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పేటు రకరకాల సందర్భాల్లో థ్యాంక్స్ చెప్తూ కూడా లెటర్స్ రాస్తూ ఉంటారు. అంటే డిఫరెంట్ పర్పసెస్ కి మనకు తెలియకుండానే లెటర్స్ అనేది రాస్తూ ఉంటాము. ఈ లెటర్స్ రాయటం కూడా మనము ఎఫెక్టివ్ గా నేర్చుకోగలిగితే ఏ లెటర్ కైనా ఒక నిర్దిష్టమైనటువంటి పర్పస్ అనేది ఉంటుంది. ఏ పర్పస్ కోసం మనము ఈ లెటర్ రాస్తున్నాము అనేది ముందు మనం గుర్తించాలి. 2 కాంటెక్స్ట్, ఆ సందర్భం ఏమిటి
అది థ్యాంక్స్ చెప్పడానికి చెప్తున్నామా, మన డిసెంట్ చెప్తున్నామా, మన సమస్యను వ్యక్తం చేస్తున్నామా అనేది కూడా మనం ఆలోచించుకుని ఆ కాంటెక్స్ట్ పర్పస్ ని దృష్టిలో పెట్టుకోవాలి. నేపథ్యం చెప్పాలి, ఆ ఇష్యూకి సంబంధించిన నేపథ్యం. అయ్యా, మీరు పంపించిన పుస్తకం అందింది, నేను ఆ పుస్తకాన్ని అధ్యయనం చేయటం జరిగింది. చాలా అందులో మీరు తీసుకున్న అంశం చాలా చక్కటిగా ఉంది. చాలా లోతైన పరిశోధన చేసి ఈ పుస్తకాన్ని వెలువరించినందుకు మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. ఈ పుస్తకం తప్పనిసరిగా తెలుగు సాహిత్యంలో ఆ సబ్జెక్టులో ఒక కొత్త విలువని పెంచుతుందని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. భవిష్యత్తులో మీ కలం నుంచి ఇలాగే మరిన్ని రచనలు రావాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. ఇట్లు భవదేయుడు. మీ సహకారాభిలాషి అనొచ్చు, లేకపోతే కింద మీ సంతకము నెంబరు వేస్తే, నెంబర్ వేయటం కూడా పార్ట్ ఆఫ్ యువర్ పిఆర్ ఎక్సర్సైజ్. ఇలా లెటర్స్ రాయటం ఇప్పటికీ పెద్ద పెద్ద పత్రికాధిపతులు ఆయనకి ఏదైనా ఎవరైనా పంపిస్తే పుస్తకము, ఆయన లెటర్ హెడ్ మీద, అంటే ఎవరో అసిస్టెంట్స్ రాస్తారు అనుకోండి, తప్పనిసరిగా ఒక పుస్తకం అందింది అని చెప్పి ఉత్తరం రాసేటువంటి ఒక సంప్రదాయం అనేది లెటర్స్ కి పూర్తిగా కాలం చెల్లలేదు అని చెప్పడానికి ఈ విషయాలన్నీ నేను చెప్తున్నాను. మనకి చరిత్రకి వెళ్తే నెహ్రూ జైల్లో ఉన్నప్పుడు ఇందిరాగాంధీకి ఉత్తరాలు రాశాడు కూతురికి. అవి ఆ తర్వాత పబ్లిష్ చేశారు, డిస్కవరీ ఆఫ్ ఇండియాగా అవి వెలుగు చూశాయి. చలం, ప్రసిద్ధ రచయిత చలం, ఆయన లేఖలు బాగా పాపులర్ లేఖలు, అవి బాగా పాఠకాదరణ పొందాయి. అలాగే కేవలము ఉత్తరాల ప్రక్రియతోనే ఒక నవల రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తెలుగులో కూడా వెలువడింది ఒక ఉత్తరము. ఆ ఉత్తరానికి అవతల నుంచి మళ్ళీ ప్రత్యుత్తరం ద్వారా అందులోని పాత్రలన్నీ కూడా పూర్తిగా ఉత్తర ప్రత్యుత్తరాలతోనే మొత్తము నవలని నడిపిన సందర్భాలను, అలాగే కథని కూడా మీరు అల్లచ్చు. ఉత్తరాలతోనే కథని మీరు చక్కగా ముందుకు తీసుకువెళ్ళేటువంటి ఒక ప్రక్రియని మీరు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. అట్లాగే మీరు యుఎస్లోనో లేకపోతే మీ అబ్బాయో అమ్మాయి అక్కడ చదువుకుంటుంటారు హైయర్ స్టడీస్. ఇప్పుడు ఫోన్లు వచ్చేసాయి, రోజు మాట్లాడుకుంటున్నప్పటికీ కూడా అమెరికాలో ఉన్న కూతురికో కొడుక్కో ఉత్తరాలు రాస్తూ అతన్ని గైడ్ చేయాలని అనిపించినప్పుడు అది మీరు హాయిగా అతనికి పంపిస్తారా లేదా అనేది పక్కన పెట్టి, ఇవాళ యూత్ ని దృష్టిలో పెట్టుకుని యూత్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది, ఆ యూత్ కి సంబంధించి మీరు చెప్పదలుచుకున్న అంశాలు ఏమైనా ఉంటే ఒక రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో కనుక మీరు లెటర్స్ రాస్తే, వాటిని పబ్లిష్ చేస్తే, ఆ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ అవి ఉపయోగపడేటువంటి, గైడ్ చేసేటువంటి, ఒక చక్కటి పాఠకాదరణ పొందేటువంటి ఒక అవకాశం ఉంది. కనుక రచనా ప్రక్రియలో మీరు ఇప్పుడు మనం రైటింగ్ సంబంధించి ఎక్కువ ఆలోచిస్తున్నాం కనుక ఉత్తరాల ప్రక్రియ ద్వారా నవల రాయొచ్చా, కథ రాయొచ్చా ఆలోచించండి. రెండోది, ఏదో ఒక కల్పిత పాత్ర అయినా తీసుకుని ఒక యంగ్ ఏజ్ లో ఉన్నటువంటి ఒక 25 ఏళ్ల కుర్రవాడిని దృష్టిలో పెట్టుకుని ఒక పాత్రని, బబులు అనో బాబ్జీ అనో ఏదో ఒక బాబీ అనో ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసుకుని అతన్ని అడ్రస్ చేస్తూ మీ మనోభావాల్ని వాటిలో వ్యక్తం చేసేటువంటి అవకాశం ఏమైనా ఉందే అనేది ఆలోచించండి. లేఖలు అనేవి మీరు ప్రయత్నం చేయండి. లేఖ అనేది ప్రేమ లేఖ అయినా మరొక లేఖ అయినా కూడా అదేమి, దాంట్లో మీరు గమనించాల్సింది ఎంత ఎఫెక్టివ్ గా మనము దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాము, మన ఆలోచనలు ముందుకు తీసుకువెళ్తున్నాము, ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేసేట్టుగా రాస్తున్నాము అనేది. ఇది సాధన చేస్తే లెటర్ రైటింగ్ కూడా మీరు మీ రచనా వ్యాసంగానికి ఒక మంచి టూల్ గా ఉపయోగపడుతుంది అని చెప్పి నేను భావిస్తూ